నార్సింగిలోని నయీం ఇంట్లో సోదాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. సిట్ తో పాటుగా రెవెన్యూ అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు పట్టుబడ్డ 2 కేజీల బంగారం 178 డాక్యుమెంట్లను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. 2 బ్యాగుల్లో వీటిని కోర్టు హాలుకు తరలించారు. అటు మల్కాజ్గిరిలో 2 అనుచరులను అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారవేత్తను బెదిరించిన కేసులో నవాబ్, రమేష్ అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. డబ్బు, బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్ల విలువ ఎంత అన్నది న్యాయమూర్తికి వివరించారు. నయీం ఎన్కౌంటర్ తరువాత అతని అనుచరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు అధికారులు. నయీంకు నల్గొండ జిల్లా నారాయణపూర్ మండలం రాచకొండ కూడా సంబంధం ఉందని తాజాగా తెలుస్తోంది. నయీం హత్యలు చేస్తే అవి తమపై వేసుకుని రాచకొండకు చెందిన అనుచరులు పోలీసుల ముందు లొంగిపోయేవారని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. మాజీ మావోయిస్టు గ్యాంగ్స్టర్ నయీం మృతి చెంది 5 రోజులైనప్పటికీ ఆయన మృతితో విచారణలో కంగుదనే నిజాలు బయటపడుతుండటంతో అనేక ప్రాంతాల్లో సంచలనాలు కలుగుతున్న పరిస్థితి. నల్గొండ జిల్లాకు చెందిన నయీం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా అటు రాష్ట్ర రాజధాని హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ జిల్లాలతో తన కార్యక్రమాలు కొనసాగించిన నేపథ్యంలో ఆయన మృతి తర్వాత వస్తున్న విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న విషయాలు చూస్తే అన్ని రాజకీయ వర్గాల దగ్గర నుంచి అన్ని వర్గాలు కంగు తింటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనకు తెలుసు ఇప్పటికే దాదాపుగా నయీంకి సహచరులుగా నయీం వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న వాళ్ళలో దాదాపు అటు పోలీసు వర్గాలు ఇటు రాజకీయ వర్గాలు వీరే కాకుండా జర్నలిస్టులు కూడా సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో సంచలనాలు కలిగిస్తున్న పరిస్థితి. ప్రతినిత్యం ఈరోజు ఎవరి పేరు వస్తుందో అనే ఆందోళనలో అటు పోలీసు వర్గాలు అదేవిధంగా రాజకీయ వర్గాలు కిమ్మకుండా అంటే ఎవరి పేరు ఎప్పుడు వస్తుందో అనే ఆందోళనలో భయంలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం రాచకొండ గుట్టల ఉన్నాం. ఈ రాచకొండ గుట్టలు అనేవి దాదాపుగా ఈ ప్రాంతంలో అటు రంగారెడ్డి, నల్గొండ జిల్లా సరిహద్దులో 1000 కిలోమీటర్లు విస్తరించిన ఈ రాచకొండ గుట్టలు ఒకరోజు మావోయిస్టులకి కేంద్ర బిందువుగా ఉన్నాయి. నయీం సోదరుడు అయ్యే ఫహీం కూడా ఈ సంస్థ నారాయణపురం మండలానికి చెందిన వ్యక్తి. సంస్థ నారాయణపురం మండలం చెందిన ఫహీం ఈ పక్కనే ఉన్న ఇదే మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. అయితే ఈయనకి నయీం అక్క కూతుర్ని ఇచ్చి వివాహం చేసిన పరిస్థితి. దాదాపుగా నయీం వ్యవహారాల్లో ఎక్కువ సంఖ్యలో దాదాపుగా భూ సెటిల్మెంట్ అవుతుంది. అన్ని వ్యవహారాల్లో ఈ ఫహీందే పాత్ర ఉంది. అయితే ఈ ఫహీం పాత్రతోనే ఆగిపోలేదు. ఇప్పుడు ఫహీం దొరకకుండా తిరుగుతుండటంతో మొన్న అంత్యక్రియలకు వచ్చిన ఫహీం ఆ తర్వాత నుంచి కనపడకుండా పోయాడు. పోలీసులకు దొరకట్లేదు. కానీ మొత్తం వ్యవహారాలు మొత్తం కూడా నయీం భువనగిరి అయినప్పటికీ మొత్తం కూడా సంస్థ నారాయణపూర్ మండలం అది ఫహీంకు సంబంధించిన క్లాస్మేట్ల ద్వారానే మొత్తం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఫహీం అనే అతను ఇక్కడ 10వ తరగతి చదువుకున్నప్పుడు ఆయనకు సంబంధించిన సహచరులు నీలా శ్రీధర్, బలరాం పున్నా, శ్రీధర్ రాజు, రాపర్తి వెంకటేష్, దోర్నాల శ్రీను, రాపర్తి కర్ణాకర్, సుధాకర్ చారి దాదాపుగా అంటే నయీంకి సంబంధించిన వ్యవహారాల్లో 15 మందిని సిట్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ వీళ్ళు నేరస్తులను చూపిస్తుంటే వారిలో 8 మంది వరకు ఈ సంస్థ నారాయణపురం మండలానికి చెందిన వాళ్ళే ఉన్నారు. దీంతో ఇంకా ఎవరెవరు ఈ ప్రాంతాల నుంచి వస్తున్నారనే ఆందోళన కూడా ఈ ప్రజల్లో ఈ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకుల్లో కానీ అందరిలో వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపున ఈ ప్రాంతానికి మరొక ముఖ్య విశేషం కూడా ఉంది. ఆ రోజున నయీం హత్య చేసిన బెల్లి లలిత సోదరులు అయితే ఉంది. అదేవిధంగా ఏపీసీఎల్సీ లీడర్లు ఆజమలి అయితేంది, సాంబశివుడు అదే మావోయిస్టు చాలా సీనియర్ లీడర్ అయిన సాంబశివుడు తమ్ముడు రాములు వీళ్ళందరి హత్యలు జరిగిన తర్వాత ఆ హత్యలు ఎవరు చేసినప్పటికీ ఆ హత్యలు నయీం చేయించాడని అందరికీ తెలిసినప్పటికీ ఆ హత్యలు జరిగిన తర్వాత లొంగుబాటుకు గురైన వాళ్ళు అందరూ కూడా ఈ సంస్థ నారాయణపురం చౌటుప్పల్ మండలాలకు చెందిన వాళ్ళే ఉండటం గమనార్హం. ప్రధానంగా ఈ ప్రాంతంలో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉండటం, దళాల్లోకి ఎక్కువగా మావోయిస్టులు వెళ్ళిన తర్వాత లొంగిపోయిన వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉండటం ఆ లొంగిపోయిన వాళ్ళందరూ కూడా నయీంకి దరిన చేరటంతో ఆ దరిన చేరిన వాళ్ళందరూ కూడా వాళ్ళనే లొంగుబాటుగా చూపిస్తున్న పరిస్థితి. దాదాపుగా నయీం ముఖ్య అనుచరుడు ఇటీవల కాలంలో గుండెపోటుతో చనిపోయిన షకీల్ ప్లాన్ రూపొందించేవాడనేది ప్రచారంలో ఉంది. ఆ షకీల్తో పాటు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అంటే షకీల్ గుండెపోటుతో చనిపోయాడు. అదేవిధంగా ప్రతి ఆ హత్యలో బాధ్యులు మాత్రం ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఉండటం అనేది ఎక్కువగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 15 మందిలో 8 మంది ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే సంస్థ నారాయణపురం మండలానికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఫహీం సంబంధించిన సర్కిల్ వాళ్ళే ఉండటంతో ఈ ప్రాంతంలో మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ, రాచకొండ గుట్టలు.